సీక్వెల్స్కి మన టాలీవుడ్లో సీక్వెల్స్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సో దీన్ని బేస్ చేసుకొని హనుమాన్ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో జై హనుమాన్ అంటూ సీక్వెల్ ప్రాజెక్ట్ని కూడా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ కూడా చేద్దామంటూ ప్రపోజల్స్ ఉన్నాయి. కానీ కొన్ని అవాంతరణీయ సందర్భాల వల్ల ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది ఉండబోదు అని చెప్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. జై హనుమాన్పై ఎక్కడా లేని క్రేజ్ తీసుకొచ్చింది. 2025లో జై హనుమాన్ రిలీజ్ అంటూ ప్రశాంత్ వర్మ ప్రకటించడంతో హనుమాన్ మూవీ అభిమానులు సీక్వెల్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. నిన్నటి వరకు ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ పై వర్క్ చేస్తున్నట్లే కనిపించాడు. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ ను పక్కన పెట్టి బ్రహ్మ రాక్షస పేరుతో మూవీ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. అసలు జై హనుమాన్ కాదని ప్రశాంత్ వర్మ బ్రహ్మ రాక్షసిని అర్జెంటుగా ప్లాన్ చేయడానికి రీజన్ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. చాలా కాలంగా ప్రశాంత్ వర్మ రణ్వీర్ సింగ్ కాంబినేషన్ వినిపిస్తూ వస్తోంది. అయితే వీరిద్దరూ జై హనుమాన్ కోసం చేతులు కలుపుతున్నారు అనుకున్నారంతా. సీన్ కట్ చేస్తే బ్రహ్మ రాక్షస అనే చిత్రం కోసం వర్క్ చేయబోతున్నారట. ఇప్పటికే పూజా కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకోవడంతో త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారట.